అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే జై బాబా అండి. అందరికీ మొదటిగా ప్రార్థనతో మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే. మనం ఇప్పుడు 4వ భాగంలో ఉన్నామండి. పార్ట్ 4, రీఇన్కార్నేషన్ అండ్ ద ఇంప్రెషన్లెస్ ఈక్విపాయిస్ ఆఫ్ కాన్షియస్నెస్. పునర్జన్మ ప్రక్రియల గురించి బాబా ఈ పార్ట్ 4లో టచ్ చేస్తున్నారు. అయితే నిన్న చదువుకున్నది క్లుప్తంగా నేను చెప్తాను. ముఖ్యంగా మనం ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో భౌతిక శరీరం ఎలా పరిణామం చెందుతుంది అన్నది చాలా డీటెయిల్గా బాబా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. అయితే కొన్ని మిస్సింగ్ పాయింట్స్ ఉంటాయి అక్కడ. మనకి బాబా చెప్తారు, అంటే ప్రతిసారి దేహం చాలించిన తర్వాత అప్పుడున్న సంస్కారాల మౌల్డ్ని బట్టి నెక్స్ట్ శరీరాన్ని ఎంచుకునే తత్వం ఉంటుందని. అయితే ఆ తత్వం ఉంటుంది అన్నప్పుడు దాని వెనకాల డ్రైవింగ్ ఫోర్స్ ఏది, దాన్ని అంటే బాడీ లేదు, బాడీ లేకుండా ఉన్న స్థితిలో ఏదో ఒక శక్తి దాన్ని నడిపిస్తుంది అనే గ్యాప్ మనకి కనబడుతుంది అక్కడ. దాన్ని ఇక్కడ ఈ మొదటి పారాగ్రాఫ్లో బాబా క్లారిఫై చేస్తూ అక్కడ మనకి సటిల్ మెంటల్ ఫామ్స్, సూక్ష్మ మరియు మానసిక ఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మొదటి పారాగ్రాఫుల్లో స్పృహతో అంటే ఎరుకతో భౌతిక శరీరాన్ని అవగాహనలో ఉన్నా కూడా ఎరుక లేకుండా లోపల సూక్ష్మ మరియు మానసిక దేహాలతో అనుసంధానం అయి ఉంటుంది అని చెప్పారు. అలాగే 2వ పారాగ్రాఫ్లో ఇది ఈ ప్రయాణంలో ప్రతిసారి దేహాన్ని విడుస్తుంది కానీ, అంటే ఇంతకుముందు మనం చదువుకున్న దాంట్లో, కానీ ఈ సటిల్ అండ్ మెంటల్ ఫామ్స్ మాత్రం ఎప్పుడూ అసోసియేట్ అయ్యే ఉంటాయి. దాన్ని అంటే చివరి దాకా కూడా ఈ ప్రయాణంలో భౌతిక శరీరం అయితే విడిపోతూ ఉంటుంది, కానీ ఇది ఎప్పుడు ఇవి 2 శరీరాలు కంటిన్యూ అవుతాయి జర్నీలో అని చెప్పారు. అలా తర్వాత పారాగ్రాఫ్లో ఇందాక నేను చెప్తే అంటే దేహం విడిచిన తర్వాత మళ్ళీ దేహం పొందడానికి, తనకు తగ్గ దేహాన్ని పొందడానికి చేసే ఒక చోదక శక్తిగా ఈ ప్రాణశక్తి ఉపయోగపడుతుంది, ఒక డ్రైవింగ్ ఫోర్స్గా అని చెప్పారు నిన్న. అలాగే రాదుగారు మొదటి పారాగ్రాఫ్లో ఈ ఎవల్యూషన్లో అంటే ఇందాక అన్న పాయింట్ని బట్టి ఈ చోదక శక్తిగా ఉపయోగపడుతుంది అన్నప్పుడు హయ్యర్ ఫామ్స్కి వెళ్ళే కొద్ది కూడా ఎక్కువ ప్రాణశక్తి కావాలి. దానికి తగ్గట్టుగానే సిస్టమ్, ఆ సెటిల్ బాడీ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది లోపల. అలాగే మానసిక దేహం కూడా. ఇక్కడ దాకా ఉదయం ఫస్ట్ పారాగ్రాఫ్ చదివారండి. 2వ పారాగ్రాఫ్ నుంచి అంటే సిమిలర్లీ ఇక్కడి నుంచి చదవాలి. జై బాబా అమ్మ. జై బాబా సార్. నా వాయిస్ వినిపిస్తుంది సార్? స్పష్టంగా ఉందమ్మా, చాలా స్పష్టంగా. ఓకే సార్. జై బాబా. అయితే ముందు పారాగ్రాఫ్ ఆ సూక్ష్మ శరీరం కూడా అది పరిణతి చెందుతుంది అనేది చెప్పారు. అలాగే ఇప్పుడు మానసిక శరీరం యొక్క విధులు చెప్తున్నారు బాబా. సిమిలర్లీ ది ఎవల్యూషన్ ఆఫ్ ద ఫినైట్ మెంటల్ ఫార్మ్ ఆఫ్ ద సోల్ also takes place simultaneously to accommodate, retain and reflect the increasably innumerable varied impressions gained and gathered by the evolution of greater and greater consciousness of the soul. ఇప్పుడు ఆత్మ చైతన్యం వికసించడంతో పాటు అది చైతన్యం పెరుగుతూ వస్తుంది కదండి. ఆ పెరుగుతూ ఉన్నటువంటి ఆ చైతన్యంతో పాటు అంటే ప్రతి స్థూల రూపాన్ని ధరించినప్పుడు కూడా అది ఆ సంస్కారాలను అనుభవించే క్రమంలోని మరి కొత్త సంస్కారాలని అది పోగు చేసుకుంటుంది. అది ఆ సంస్కారాలు కూడబెట్టబడతాయి, అవి పెరుగుతూ ఉంటాయి. అంటే వాటి తాలూకా స్థానం పెరుగుకుంటూ వస్తుంది. అంటే అవి అసంఖ్యాకంగా విభిన్న సంస్కారాలకు అది చోటు ఇవ్వాలి. అంటే అది ముందు కన్నా ఇప్పుడు అది పెరుగుకుంటూ వస్తుంది. అలాగే అది స్టోర్ చేస్తుంది. వాటిని మళ్ళీ అవసరం వచ్చేటప్పుడు ఖర్చు పెట్టడానికి అవి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కూడా చేసేటటువంటిది ఈ మానసిక రూపం. అంటే ముందు కన్నా ఇవన్నీ అధికం అవుతున్నాయి, అధికమైనటువంటివన్నీ నిలుపుకోబడుతున్నాయి.
అంటే ఆ మానసిక రూపము అది పరిణామం చెందుతుంది. ఇది ఎలాగైతే ఈ సూక్ష్మ రూపం పరిణామం చెందుకుంటూ వస్తుందో, అదే విధంగా ఏకకాలంలో ఈ మానసిక రూపం కూడా పరిణామం చెందడం అనేటటువంటిది సంభవిస్తుంది అనేది ఈ పేరాలో చెప్పినట్టు అర్థమైంది సార్. జై బాబా. మీరు చెప్పండి. జై బాబా. ఏమన్నా కామెంట్స్ ఉన్నాయండి? 2 పారాగ్రాఫ్స్. స్థూల శరీరం పరిణామం చెందింది అంటే అదే మన భాషలో మనకి అర్థం చేసుకోవచ్చు. అలానే సూక్ష్మ శరీరం కానీ లేకపోతే మానసిక శరీరం కానీ పరిణామం చెందాయి అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? సార్ వాయిస్ కరెక్ట్గా వినిపించలేదు సార్. వినపడలేదండి. అదే చెప్పండి సార్. స్థూల శరీరం పరిణామం చెందింది, అదే మార్పులకు లోనైంది, లేకపోతే డెవలప్మెంట్ అవుతూ ఉంది అని అంటే కొన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఈ సూక్ష్మ లేకపోతే మానసిక శరీరం ఇంకా పరిణామం చెందింది అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అది నెక్స్ట్ పారాలో మనం ఎలాగ అబ్జర్వ్ చేయొచ్చో చెప్పారు సార్. అంటే స్థూల శరీరం బాహ్యంగా కనబడుతుంది. వాటితో పాటు ఈ సూక్ష్మ శరీరం, మానసిక శరీరం కూడా అది అభివృద్ధి చెందింది అనడానికి మనకి ఆ సూచనలు ఎలా ఉంటాయి మనం అబ్జర్వ్ చేయడానికి కూడా అనేది నెక్స్ట్ పారాలో ఉంది సార్. అదేనా సార్ మీరు అడుగుతుంది? అవునండి. నెక్స్ట్ పారాస్లో అవేనండి గోపాలకృష్ణ గారు డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. ఇండికేషన్స్ ఎలా ఉంటాయి అన్నది ఏమన్నా ఉన్నాయండి? అయితే ఇందాక మొదటి ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్రాణశక్తి దాని ఎలా చోదక శక్తిగా ఉంటుంది అన్నది చెప్పారు. ఇక్కడ మానసిక ఇందులో కూడా ఎలాంటి మెయిన్ రిటెన్షన్, స్టోరేజ్, ఇంప్రెషన్స్ స్టోరేజ్ అన్న నాగేశ్వరరావు గారు సమ్మప్లో కూడా చెప్పారు. ఒక స్టోరేజ్ కావాలి దీనికి. దేహాన్ని ఇడిచేసింది, ఫిజికల్ మైండ్ లేదు కదా, ఎక్కడో లోపల ఉందన్నమాట శక్తి. అది కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు బాబు. ఒకటి ప్రాణశక్తి డ్రైవింగ్ ఫోర్స్ అయితే, రెండోది స్టోరేజ్ మొత్తం అకామిడేట్, రిటైన్ అండ్ రిఫ్లెక్ట్ ద ఇంక్రీజింగ్లీ ఇన్యూమరబుల్ వేరీడ్ ఇంప్రెషన్స్ గెయిన్డ్ అండ్ గ్యాదర్డ్. అలా మనం సింపుల్గా ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టుకుంటే వెళ్ళే కొద్ది బాబా ఇంకా డీటెయిల్గా ఇది స్టోరేజ్, అది చోదక శక్తి, పవర్ అన్నమాట ముందుకు నడిపించడానికి. ఈ రెండు చెప్పారండి. ఒకసారి నాగేశ్వర్ మీరు సమ్అప్ చేస్తారండి, లేకపోతే మీరు నెక్స్ట్ కూడా చదివేమంటారు? నెక్స్ట్ కూడా అయిపోయిన తర్వాత చేద్దాం. ఓకే అమ్మా, మీరు కంటిన్యూ చేసేయండి. సార్, thus it is that when the soul tends to identify itself with varied species of vegetable forms, the evolved finite subtle form and the evolved finite mental form of the soul begin to show greater and visible signs of the soul's association with its much evolved finite subtle form and finite mental form in the shape of varied rapid cycles of changes taking place in vegetable forms, and also in the shape of vegetable forms, showing first signs of peculiar, varied, and meaningful tendencies of self-preservation and survival of the fittest. ఈ ఆత్మ ఈ శరీరాలు అంటే రూపాలు విడిచిపెట్టి తర్వాత రూపం సంస్కారాలకు అనుగుణంగా, అంటే రాతి రూపం నుంచి వృక్ష రూపానికి ఇలాగ వాటితో ఆ తాదాత్మ్యం చెందుతూ ఉండేటప్పుడు, అంటే ఇలాగ ముందుకు వస్తూ ఉండేటప్పుడు ముందు మనం చెప్పుకునే విధంగా, అంటే స్థూల రూపాలు బాహ్యంగా కనిపిస్తున్నాయి. ఆ మార్పు అనేటటువంటిది అంటే రాతి నుంచి లోహానికి, లోహం నుంచి వృక్షానికి, ఇలాగ ఆత్మ ఒక్కొక్క రూపంతో అది తాదాత్మ్యత చెందుతూ అభివృద్ధి చెందినటువంటి రూపాల వైపు తాదాత్మ్యత చెందుతూ వస్తుంది కదండి. అయితే వాటితో పాటు ఈ సూక్ష్మ శరీరము, మానసిక శరీరం ఇవి కూడా పరిణామం చెందుతున్నాయి అనేదానికి అవి కొన్ని సైన్స్ చూపిస్తుంది. అది ఏంటంటే ఒకసారి సార్
అంటే అవి పరిణతి చెందాయి అనడానికి అది కొన్ని సంకేతాలు చూపించడం అనేది ఎప్పుడైతే ఈ వృక్ష రూపాలతో తాదాత్మ్యత చెందుతుందో అప్పుడు మనం గమనించగలుగుతాము. అంటే ఆ సంకేతాలు చూపించడం అది ప్రారంభిస్తుంది. అది ఎలాగా ఇప్పుడు ఋతువులు మారుతూ ఉంటాయి. ఆ ఋతువులు మారుతూ ఉండేటప్పుడు ఆ మార్పులు అంటే ఆకులు రాల్చడం గానీ, చెట్లు చిగుర్చడం గానీ, ఇలాంటివి అబ్జర్వ్ చేస్తే అసలు దానికి అవన్నీ ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఆకులు రాల్చాలి. అంటే గ్రీష్మ ఋతువులో ఇలా ఉండాలి. వర్ష ఋతువులో ఈ రకంగా ఉండాలి అనేటటువంటిది దానికి ఎలా తెలుస్తోంది? అలాగే ఆత్మరక్షణ కోసం తన్ను తాను రక్షించుకోవడం కోసం ఇప్పుడు టచ్ మీ నాట్ ప్లాంట్స్ చూసినా, అదే నెక్స్ట్ రూట్ భూమిలో గట్టిగా పట్టుకొని బలంగా ఉండడానికంటే దాన్ని బ్రతకాలి. ఇలాగైతేనే నా మనుగడ సాగుద్ది అనేటటువంటి విధంగా అవి ప్రవర్తించేటటువంటి తీరు అవి ఎలా ఉంటాయి? ఇప్పుడు క్రేపర్స్‌ని అబ్జర్వ్ చేస్తే ఏవైనా ఏ ప్లాంట్స్ అయినా ఎండ వైపు సన్‌లైట్ వైపు వెళ్ళి అంటే మరి ఆ ఫుడ్ అది రెడీ చేసుకోవాలి. ఆ రకంగా అవి అటువైపే అభివృద్ధి చెందాలి. ఇవన్నీ కూడా ఎలాగంటే ఆ లోపల ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి, పరిణతి చెందుతున్నటువంటి సూక్ష్మ రూపము, మానసిక రూపం తాలూకా గుర్తులుగా మనం ఈ వృక్ష జాతి నుంచి ఆత్మ ఎప్పుడైతే వీటితో తాదాత్మ్యత చెందుతూ ఉంటుందో ఇక్కడ ఇవి కనపరుస్తాయి అనే విధంగా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక చెట్టుని అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ రూట్ దగ్గర ఉన్నటువంటి ఈ నీళ్ళని చిట్ట చివరి ఆకు వరకు కూడా అది పైన ఉన్నటువంటి ఆకు వరకు కూడా అది సప్లై చేస్తుంది. మరి అక్కడ ఆ ఎనర్జీ ఎలా వస్తుంది? అది ఇక్కడి నుంచి అక్కడి వరకు తీసుకోవాలనేటటువంటి ఆలోచన ఎలా వస్తుంది? ఇవన్నీ కూడా అది రాతి స్థాయిలో ఇలా లేదు. ఆ లోహానికి అంటే అది ఎలా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది ఇక్కడి నుంచి అవి చూపించడం అనేది ప్రారంభిస్తాయి అనే విధంగా అర్థమైంది సార్. జై బాబా. మీరు చెప్పండి. జై బాబా. జై బాబా. ఇక్కడ ఒక్క పాయింట్ యాడ్ చేయొచ్చా ఉదయ? మేడం చెప్పండి మేడం. చెప్పండి. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అన్నారు కదా, ఆ పాయింట్ కూడా టచ్ చేస్తే బాగుండేది. ప్రిజర్వేషన్ వరకు బాగుంది. ఇప్పుడు చాలా మొక్కలు ఉన్నాయి అనుకో, ఒకే రకం మొక్కలు అనుకో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలే అనుకో, అప్పుడు ఏంటంటే తన్ను తాను సంరక్షించుకోవాలన్నమాట ఇతరుల మొక్కల నుంచి. అంటే ఏమి చంపేస్తాయని కాదు, ఈ ఉన్న వాటర్ ని, ఉన్న రిసోర్సెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇంతమందిలో తనను తను రక్షించుకుంటూ తన మనుగడని సాగిస్తుంది అనమాట. అది కూడా ఒక పాయింట్ అన్నమాట సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే. అన్ని మొక్కల్లో ఈ మొక్క అంటే జస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నాను, ఈ మొక్క బతకాలి కదా. సో ఆ ఉన్న నీరుని, ఆ ఉన్న ఆహార పదార్థాలు ఏవైతే అంటే మినరల్స్ ని ఏవైతే సేకరిస్తున్నాయో అన్నిట్లోనూ తిని సంరక్షించుకుంటూ తను బతకగలగాలి. అది కూడా ఒక సైన్ అన్నమాట. ఈ సటిల్ ఫామ్ డెవలప్ అయింది, మెంటల్ ఫామ్ డెవలప్ అయింది అని నాకు అనిపించింది. ఒక యాక్ట్ చేశాను పాయింట్. జై బాబా. జై బాబా అండి. ఎవరిని యాడ్ చేస్తారండి ఇక్కడ? అంటే ఇండైరెక్ట్గా ఈ చెప్పిన అట్రిబ్యూట్స్ ఏదైతే ఉన్నాయో సెల్ఫ్ ప్రిజర్వేషన్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఇవి అన్నీ ఈ వచ్చే దాన్ని ముందుకు తోసే మాత్రం లోపల ఉన్న ఈ సటిల్ అండ్ మెంటల్ ఫామ్స్ నుంచి వచ్చే లక్షణాలు, దాన్ని ఇండికేటర్స్గా మనం చూడొచ్చు. అంటే ఇందాక మనం ఇదివరకు లాస్ట్ చాప్టర్లో చదువుకున్న ఈ చేంజెస్ చెప్తూ ఉంటారు ప్రతి ఫామ్లోనే. వెర్టికల్గా నిలబడడం, తల పైకెత్తి నిలబడడం, అవన్నీ కూడా యాక్చువల్గా పైకి ఫిజికల్గా ఇలా కనబడినా కూడా అవి వచ్చేవి మాత్రం వాటికి లింకు ఇక్కడ ఉంది అన్నది ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నట్టుగా అనిపించిందమ్మా. ఒకసారి నాగేశ్వరరావు గారు ఏం చెప్తారు చూద్దామండి. మీరు సమాప్తం చేయండి సార్. జై బాబా అండి. మనం పై పేర నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు బాబా. జీవాత్మ సృష్టిలోకి ప్రవేశించగానే 3 శరీరాలతోటి ఎక్విప్ అయి ఉంటుంది. అయితే మొట్టమొదటి రూపాల్లో స్థూల శరీరం యొక్క ఆ పనితీరు మాత్రమే మనం గమనించగలం. కానీ క్రమంగా అది రాజ్యాల్లో ముందుకు సాగే కొలది
ఒక్కొక్క దేహం యొక్క పనితీరు కూడా మనం గమనించగలుగుతాము. అది ఇక్కడ ఉదాహరణ ఒక్కొక్క రాజ్యంలో ఎలా పెరుగుతుందో చెప్తున్నారు. రాతి రూపంలో, లోహ రూపంలో ఓన్లీ స్థూలమే గమనించగలం. అయితే మరి సూక్ష్మము మానసికము కూడా ఉన్నాయి, కానీ నిద్రాణమై ఉన్నాయి. మనము గమనించేంతగా అవి వ్యక్తము కావు, కానీ ఉన్నాయి. అయితే వృక్షరూపం వచ్చేటప్పటికి ఆ సూక్ష్మ రూపము, మానసిక రూపము అవి పనిచేస్తున్నాయి అని మనం గమనించగలుగుతాం. అంతేగాని అవి ముందు నుంచి ఉన్నాయి. అయితే వృక్ష రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి అని చెప్తున్నాడు. ఉదాహరణ ఇందాక చెప్పుకున్నాం కదా మనం, రకరకాల లక్షణాలు. అది ఇది నేను బ్రతకాలి, ఎలాగోలా బతకాలి, దానికోసం పోరాటం చేసైనా సరే, అది ఇవన్నీ కూడా ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి చెట్టు నరికేసామనుకోండి, ఆ 3 కింద నుంచి చిగుర్లు వచ్చి మళ్ళీ కొత్తగా బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది కదా. అలాగే ఒక 10 మొక్కలు ఉంటే ఒక మొక్క పైకి ఎదిగి మిగిలిన మొక్కలు నీడలో పెట్టేస్తుంది. అది అంటే అది ఆ మనుగడ కోసం పోరాటం అనమాట. ఇవన్నీ ఇలా రకరకాలు. ఇవన్నీ ఎక్కడివి లక్షణాలు? సూక్ష్మ రూపము, మానసిక రూపము, అవి ఆ దేహము పనిచేయడం వల్ల ఇటువంటివి వస్తాయి చెప్తున్నారు. ఇంకా మిగిలిన రూపాల్లో కూడా బాబా ఒక్కొక్క రూపం ఒక్కొక్క రాజ్యములోకి ప్రవేశించే కొలది మరింత స్పష్టంగా ఈ సూక్ష్మదేహము, మానసిక దేహము పనిచేయడం మనం ఇంకా గమనించవచ్చు. డీటెయిల్స్గా కూడా బాబా ఇస్తూ ఉన్నారనమాట. ఎస్ సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి, సందేహాలు? నాగేశ్వర గారి ఎక్స్ప్లెనేషన్. ఓకే. ఇంకొక పాయింట్ కూడా ఉందండి, ఇక్కడ బాబా చెప్పలేదు, అంటే నాకు అనిపించింది చెప్తున్నాడు. ఇది ఇక్కడ బాబా చెప్పింది కాదు, ఇది నా సొంతము. ఇప్పుడు రాతి రూపములో, లోహ రూపములో జీవాత్మ తనను తాను మలుచుకున్నటువంటి రూపాలు కావు అవి. ఆల్రెడీ ఉన్నటువంటి దానిలో ఆత్మ ప్రవేశించింది, అంతవరకే. కానీ వృక్షరూపం నుండి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా జీవాత్మయే మలుచుకున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అది దానికి ఒక పుట్టుక, దానికి ఒక మరణము, దానికి ఒక ఎదుగుదల, ఇవన్నీ గమనించగలుగుతున్నాం కదా. కానీ లోహరూపము, రాతి రూపములో పుట్టుక, ఎదగడము, మరణించడము ఇవేవి వ్యక్తం, మనం ఆ వ్యక్తమయ్యేలా మనకు ఉండవు, కనిపించవు. అది అంచేత బహుశా ఇక్కడ ఈ స్థూల దేహము, మానసిక దేహము పనిచేస్తున్నట్టు కనిపించడం కారణం ఇదే అనమాట. ఇవన్నీ దశలు స్పష్టంగా ఉంటాయి మనకి ఇవన్నీ. జై బాబా సార్. జై బాబా సార్. ఇది ఉమా చదవాలండి, ఉమా మహేశ్వరి ఆయన. జై బాబా నాగేశ్వర గారండి. అయితే ఇప్పుడు మీరు అన్న మాటకి ప్రాబబ్లీ అందుకే ఇన్యానిమేట్ అన్నారేమో అండి, రాక్ అండ్ మెటల్స్ కి. అదేనమ్మా, అదే అంటే ఇదంతా కూడా, ఈ ప్రాసెస్ అంతా కూడా అవ్యక్తంగా జరుగుద్ది, గమనించలేం మనం. కానీ ఇక్కడ నిర్జీవం అన్న వర్డ్ అదంతా కవరప్ అయిపోయిందేమో అండి. జై బాబా. అంతే అంతే. జై బాబా. జై బాబా. జై బాబా అండి. అయితే ఈ రాక్ స్టేజ్లోని మన లైఫ్ స్పాన్ తక్కువ వల్ల మనం అబ్జర్వ్ చేసేంత ఇది దాంట్లో కూడా గ్రోత్ ఉండొచ్చు, డిఫరెంట్ పరిణామాలు చెందొచ్చు. రాత్రి రూపంలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ఆ పరిణామాలు చెందడానికి ఎన్నో లాక్స్ ఆఫ్ ఇయర్స్ పట్టచ్చు. మన లైఫ్ స్పాన్లో మనం అబ్జర్వ్ చేయలేము కాబట్టి మనకు అలాగా అనిపిస్తుందని డిఫరెన్స్ కనిపించద్దు. సో మనం లైఫ్ స్పాన్లో మనం చూసే కరెక్ట్, అది మనం గమనించలేము అని చెప్తున్నాం. అంతే సార్. జై బాబా. జై బాబా. జై బాబా.
ఏమన్నా ఉన్నాయండి ఇంకా క్వశ్చన్? ఓకే. ఉమా అదే ఆయన ఈరోజు తీసుకొని ఉన్నారు. అదే ఎవరన్నా చదువుతారండి? 3 పేరాలు ఉన్నాయి, లేకపోతే నేను చదువుతాను. చదవనా సార్? చదవండి. జై. In the worm, bird, and fish forms, this tendency of the finite mental form of the soul is translated gradually and steadily into the shape of instinct, until in the animal form, this instinct is fully manifested as one of the finite aspects of the finite mental form of the soul. అంటే ఇప్పుడు మనం వెజిటబుల్ ఫామ్లో మార్పుల గురించి మనం మాట్లాడుకున్నాము. ఇంకొంచెం ముందుకెళ్తే ఈ క్రిమి రాజ్యంలో, పక్షి రాజ్యంలో, మళ్ళీ చేప రాజ్యంలో ఈ మెంటల్ ఫామ్ యొక్క టెండెన్సీ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ స్టడీలీ ఇంటూ ద షేప్ ఆఫ్ ఇన్స్టింక్ట్. ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి దాన్ని ఇన్స్టింక్ట్గా వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఆ పదాన్ని ఆ మార్పులు చెందే గుణాన్ని ఇన్స్టింక్ట్ అన్నారు. ఎక్కడి వరకు? యానిమల్ ఫామ్ వచ్చేటప్పటికి ఈ ఇన్స్టింక్ట్ అనేది ఇంకొంచెం డెవలప్ అవుతుంది, ఇంకా ఫుల్లీ డెవలప్ అయిపోతుంది అనమాట, మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. అంటే ఏదైనా చెయ్యాలి అంటే అది దానంతర అదే చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. మూమెంట్స్ అనుకోండి, లేకపోతే మనం అనుకున్నట్టు చేపలేమో నీళ్ళల్లోనే ఈదుతూ ఉంటాయి, పక్షులేమో గాలిలో ఎగురుతూ ఉంటాయి. అవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? దాంట్లోనే డెవలప్ అయిపోయిన ఈ ఫైనైట్ మెంటల్ ఫామ్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఇది నువ్వు ఇలాగ ఉండాలి, అది అలా ఉండాలి అని అది డెవలప్ అవ్వడం వల్ల దాన్ని ఇన్స్టింక్ట్ అన్నాము లోవర్ ఫామ్స్ లో. అదే ఇన్స్టింక్ట్ ఏమవుతుందంటే యానిమల్ ఫామ్ వచ్చేటప్పటికి, అంటే మానవ రాజ్యం వచ్చేటప్పటికి అది ఫుల్లీ మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారండి. గ్రాడ్యువలీ దిస్ ఇన్స్టింక్ట్ ఇస్ ఫర్దర్ అండ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఇంటలెక్ట్. ఇదేమవుతుంది? క్రమేపా ఈ ఇన్స్టింక్ట్ ని మనము ఏమవుతుందంటే ఇంటలెక్ట్, బుద్ధిగా మారిపోతుంది. ఎక్కడికి వచ్చేటప్పటికి అది బుద్ధి అన్న పేరు వాడతారు, ఇంటలెక్ట్. This being the highest finite aspect of manifestation of the mental form in the human form of the gross conscious human soul experiencing the gross world. ఎప్పుడైతే ఇది మానవ రాజ్యానికి వచ్చేసిందో ఇంకా హైయెస్ట్ ఫామ్ అని మనం చెప్పుకున్నాం కదా, హైయెస్ట్ ఫైనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద మెంటల్ ఫామ్. ఇంకా ఎప్పుడైతే హ్యూమన్ కింగ్డమ్కి వచ్చేసిందో ఈ గ్రాస్ వరల్డ్లో అది అంటే ఈ స్థూల ప్రపంచంలో అది హైయెస్ట్ ఫామ్ అనమాట అండి. అక్కడికి వచ్చేటప్పటికి ఈ మెంటల్ ఫామ్ ఫుల్గా డెవలప్ అయ్యి దాన్ని ఇంకా ఇంటలెక్ట్ అన్నాం. అది యాక్చువల్గా యానిమల్ ఫామ్లో హాఫ్ ఇంటలెక్ట్ హాఫ్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఇంకా మానవ రాజ్యానికి వచ్చేటప్పటికి అది ఫుల్గా డెవలప్ అయ్యి మనం దాన్ని బుద్ధి, అది ఇంటలెక్ట్ అని అంటున్నాం అనమాట. ఈ పారాగ్రాఫ్ లో నాకు ఇలా అర్థం ఏంటండి. జై బాబా. ఏమన్నా యాడ్ చేస్తారండి ఎవరన్నా? చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వచ్చా బాబా. గోపాలకృష్ణ గారు, అదే మీరు అడిగారు కదా ఇందాక, ఎలా తెలుస్తుంది అవి డెవలప్ అవుతున్నాయని లోపల? సార్ ఓకే సార్. ఓకే, జై బాబా సార్. జై బాబా సార్. ఇంకా ముందు ఫామ్స్ లో ఇన్స్టింక్ట్ సెన్సేషన్ అని అన్నారు ఇంతకు ముందాటిలో ముందు ఫామ్స్ లో. ఓకే. ఆ సెన్సేషన్ అలా మెల్లిమెల్లిగా ఇన్స్టింక్ట్ గా మారింది కదా, తర్వాత ఇంటలెక్ట్ గా మారింది. అంటే ఇది ఎలాగైతే స్థూల శరీరం ఎదుగుతూ వచ్చిందో అలాగే ఈ మానసిక శరీరం కూడా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చింది అని చూపిస్తున్నారు. ఆ ఒక్కొక్క ఫామ్ లోను క్రిమి ఏమో ఒకలాగా మసులుతుంది, బర్డ్కి వచ్చేటప్పటికి ఇంకో రకమైన లక్షణాలు కనబడుతున్నాయి, అదే యానిమల్ ఫామ్కి వచ్చేటప్పటికి ఇంకో రకంగా మనం క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నాం కదండి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలాగ వచ్చాయి అంటే, ఆ మార్పులు ఎలా వచ్చాయంటే ఈ మెంటల్ బాడీ డెవలప్మెంట్ బట్టే, మెంటల్ ఫామ్ డెవలప్మెంట్ బట్టే వచ్చింది అని నాకు అర్థమైందండి. జై బాబా.
జయబాబు ఏమన్నా ఉన్నాయండి కామెంట్స్? చెప్పండి. ఇది గ్రాస్ ఫామ్ లో ఉంటూ గ్రాస్ కాన్షియస్ను ఫుల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఈ పరిణామం చెందింది. మెంటల్ అండ్ సబ్టిల్ అండ్ మెంటల్ ఉపయోగించుకుంటూ ఈ ఫుల్ కాన్షియస్నెస్ గ్రాస్ వరల్డ్ లో హ్యూమన్ ఫామ్ వచ్చేసరికి అది పరిణతి చెందిందని, కాన్షియస్నెస్ పరిణతి చెందిందని తెలుస్తుంది అని అనిపిస్తుంది. ఎవరు జీవనమ్మా? జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. రాజుగారు నేను చెప్పండి సార్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం బాబా ప్రస్తావిస్తూ ఉన్నారండి. మానసిక దేహము పరిణామాన్ని వివిధ దశల్లో ఎలా సాగుతుంది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. 3 శరీరాలు అనుకున్నాం కదండి, గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ. నాకు అనిపించిన ఉదాహరణ బాబా చెప్పింది కాదండి. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, డెస్క్టాప్, ఒక CPU, ఒక కీబోర్డు, ఒక మానిటర్, ఈ 3 ఉన్నాయి. మా పిల్లాడు ఏం చేశాడంటే, నేను ఫైల్ కొట్టాను, స్కూల్కి సంబంధించింది, కరెంట్ పోయింది మన ఇంట్లో, పక్కింట్లో పట్టుకెళ్ళి అక్కడ ప్రింట్ తీసుకుంటా అంటాడు. ఏది పట్టుకెళ్ళాలి ఇందులో? CPU పట్టుకెళ్తే వస్తుంది, కానీ కీబోర్డు మానిటర్ పట్టుకెళ్తే రాదు కదా ఆ ఫైల్. సో ఆ మెంటల్ బాడీ CPU అన్నమాట. కానీ 3 సాయంతో ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. కానీ అది అందుకనే దాన్ని కాజల్ బాడీ అన్నారు బాబా. కారణ్ శరీర్ అన్నారు, అంటే కారణ శరీరం, అసలు అదే మెయిన్ అని అన్నారు. అంచేత దాని అభివృద్ధి దశలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే స్పష్టంగా మనము రాయిలో, లోహంలో దాని వర్కింగ్ని గమనించలేము అని చెప్పారు. వృక్షం వచ్చేటప్పటికి అది కొన్ని సూచనలు మనకి కనపడతాయి అన్నారు. అయితే ఇంకా ముందుకు వచ్చేటప్పటికి అది గ్రాడ్యువల్గా ఇన్స్టింక్ట్, జంతు రూపం వచ్చేటప్పటికి ఇన్స్టింక్ట్ అంటే సహజంగా పుట్టుకతో వచ్చే జ్ఞానము. అది పుట్టుకతో వచ్చేస్తుంది అనమాట ఆ జ్ఞానం. అది మనకి కనపడుతుంది, పూర్తిగా కనపడుతుంది. ఇంకా మరొక సందర్భంలో బాబా చెప్పారు, ఈ మనస్సు, మానసిక దేహం అంటే మనస్సే అండి. ఈ మానసిక దేహము దాని దశల గురించి చెప్తూ బాబా అన్నారు. ఫస్ట్లో ఇన్స్టింక్ట్గా కనపడుతుంది, తర్వాత అదే మానవ రూపం వచ్చేటప్పటికి ఇంటలెక్ట్ అవుతుంది, తర్వాత ఇంకా ఎదిగిన మానవుల్లో ఇన్స్పిరేషన్ అవుతుంది, ఇంకా ఎదిగితే ఇన్సైట్ అవుతుంది, అవుతుంది, ఇంకా ఎదిగితే రియలైజేషన్ అవుతుంది. అంటే ఇన్ని దశలు దాటుకుంటూ ఇదే అభివృద్ధి చెందింది. సో ఒక్కొక్క దశలో ఒక్కొక్క కొత్తగా ఆ మెరుగైన లక్షణాలని మనం గమనించవచ్చు అని చెప్తున్నారు బాబా. అయితే మొట్టమొదటి మానవ దేహం రాగానే ఇంటలెక్ట్ అది అభివృద్ధి చెంది ఉంటుంది. అది మానసిక దేహం యొక్క అతి ఉత్తమమైనటువంటి వ్యక్త రూపము ఇది ఇంటలెక్ట్. మనం ఇప్పుడు దాకా అయితే ఇంకా అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్లో ఇంకా ముందుకు తర్వాత చెప్పారు బాబా. ఇక్కడి వరకు ఇది బాబా చెప్పిందండి. జై బాబా సార్. జై. ఏమైనా సందేహాలు ఉన్నాయండి నాగేశ్వరరావు గారు చెప్పిన సమప్ మీద? సార్ చిన్న సందేహం సార్, ఈ వర్డింగ్స్ మళ్ళీ ఒక్కసారి, అంటే ఫైనైట్ ఆస్పెక్ట్స్, హైయెస్ట్ ఫైనైట్ ఆస్పెక్ట్, అది మామూలుగా అంటే మొదటి నుంచి ఫైనైట్ అనేది వాడుతున్నారండి అన్ని మిగతా ఫామ్స్లో ఉన్నది. ఈ ఆస్పెక్ట్స్ని ఎలా చూడాలి? ఇన్ఫినిటీకి
ఇన్ఫినిటీకి వ్యతిరేకంగా కాబట్టి ఇవన్నీ ఫైనైట్ 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 అంతేనండి. అలా ఆ ఇవి స్కేల్ మీద పరాకాష్ఠకి 2 చేరితే ఇన్ఫినిట్ అవుతాయి. ఓకే. ఓకే. అలా ఇవి ఆ స్కేల్ మీద 2 పరాకాష్ఠ పాయింట్లు. స్థితికి చేరితే ఇన్ఫినిట్ అవుతాయి. అది ఓకే. ఓకే. ఆ అంటే ఇన్ఫినిట్ ఫైనైట్ కానీ అంటే ఇప్పుడు నాకున్న ఇంటెలెక్ట్ ఉందనుకోండి, నా గొడవే నేను మాట్లాడతాను. నాకు ఏమిటి, నాకేమిటి. కానీ ఇన్ఫినిట్ అనగానే ఈ విషయం అంతా నేనే కదా. ఓకే. ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉన్న తేడా గురించి ఫైనైట్ అంటే ఇది పరిమితమే, ఎప్పుడూ కూడా పరిమితమే అయ్యి ఉంటుంది. ఆ వ్యక్తికి పరిమితమయ్యే ఉంటుంది ఇది అంతా కూడా. అది ఓకేనండి. ఇన్ఫినిట్ అవగానే అది మారిపోద్ది కదా. అవునండి. ఓకే. దానికి రిలేటివ్‌గా తీసుకోవాలి. ఇన్ఫినిట్‌కి రిలేటివ్‌గా ఫుల్గా అర్థమై ఎవల్యూషన్‌లో ఎంత మనకి పెద్ద అభివృద్ధి కింద కనబడినా స్టిల్ ఇట్స్ వెరీ ఫైనైట్ అంతే ఆయన దృష్టిలో. వెరీ ఫైనైట్. ఓకే. ఇప్పుడు ఓకే. మనం ఉదాహరణ చెప్పుకున్నాం కదా, నేను పక్కవాడికి సాయం చేశాను అనుకోండి, పక్కవాడు నాకు రుణపడి ఉండాలని నేను అనుకుంటా. ఆ పక్కవాడు గొప్ప సాయం చేసాడు ఆయన నాకని ఆయవాడు అనుకుంటాడు. కానీ ఇన్ఫినిట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, నా చేతితో నా మొహం కడుక్కున్నాను కదా, ఎందుకని అంతా ఉన్నది నేనే. నా కుడి చేతితో నా మొహం కడుక్కున్నాను కాబట్టి నా చెయ్యని నాకు రుణపడి నా మొహం నాకు రుణపడి ఉండాలని చెయ్యి అనుకోదు. మొహం కూడా నా చెయ్యికి థ్యాంక్స్ చెప్పాలని మొహం అనుకోదు. ఎందుకని ఇన్ఫినిట్ అంతా నేనే ఓకే. కదండి. అవునండి. అవును. జస్ట్ ఆ ఇక్కడ కాంట్రాస్ట్ ఎంత చూపించడానికి ఎదుగుదలని మనం అంతే ఆ పరిమితమై ఉంటుందన్నమాట. ఆ పరిమితికి లోబడి అంటే వ్యక్తికి సంబంధించినదిగా ఉన్నంత వరకు ఫినిట్ అది. ఏమండి, ఓకే. ఆ పరిధి దాటేసినప్పుడు ఇన్ఫినిట్ అది. అలా అనుకుంటే సరిపోతుందన్న. అదే మళ్ళీ ఆ ఫినిట్లో వేరియేషన్ చూపించడానికి హైయెస్ట్ ఫినిట్ ఆస్పెక్ట్స్ అని మళ్ళీ అది వాడారనమాట. అది అంతే తప్ప. ఓకే. అంతే సార్. జై బాబా అండి. ఓకే అండి. నెక్స్ట్ దానికి వెళ్దామమ్మా. పద్మిని గారు కంటిన్యూ చేయండి. చేయండి. Jai Baba. So it is that only in human form are the subtle body and the mental body fully developed. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ పరిణామ క్రమంలో మనం చూసుకుంటుంటే క్రమక్రమంగా శరీరాలన్నీ 3 శరీరాలు ఎదుగుతూ వచ్చాయన్నాం కదా. ఇంకెప్పుడైతే అది మానవ రూపంకి వచ్చిందో ఈ సటిల్ బాడీ అంటే ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరం అన్నీ కూడా ఫుల్గా డెవలప్ అయిపోయాయి, 100% డెవలప్ అయిపోయాయి. Therefore, the soul associating itself consciously with the human form is, so to speak, fully equipped with a human body, subtle body and mental body, together with full consciousness of the gross. అంటే మనము ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ మానవ రూపం ఎత్తిందో మనం ఏమంటున్నాము, దానికి స్థూల శరీరం యొక్క ఎరుక మాత్రమే ఉంది అని చెప్పుకున్నప్పటికీ కూడా, కానీ దానికి పూర్తిగా ఎదిగిపోయిన 100% ఎదిగిపోయిన సూక్ష్మ శరీరం ఉంది, మానసిక శరీరం కూడా. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కానీ లక్షణాలు చూస్తుంటే క్రమేపీ అది ఎదుక్కుంటూ వచ్చింది. సో మొత్తం దానికి స్థూల శరీరం ఒక ఎరుకే ఉన్నప్పటికీ తెలియకుండా కూడా దానికి అంటే ఎరుక లేకుండా కూడా దానికి 100% సూక్ష్మ శరీరం ఎదిగిపోయింది, మానసిక శరీరం ఎదిగిపోయింది. అట్ ద సేమ్ టైం స్థూల చైతన్యం కూడా అంటే స్థూల చైతన్యం కూడా 100% ఎదిగిపోయింది. దాని పర్పస్ ఏంటి అసలు? ఫస్ట్ ఆ చైతన్యం 100% ఎదగాలనే ఈ ప్రయాణం అంతా మొదలుపెట్టింది. దాంతో పాటు ఈ 3 శరీరాలు కూడా ఎదుగుతూ వచ్చాయి అని నాకు అర్థమైంది. జై బాబా. కంటిన్యూ చేసేయండి అమ్మా. ఓకే. Although the soul has gained consciousness in human form and thus experiences the gross world, yet the gross conscious human soul is unconscious of the subtle body and so cannot experience the subtle world. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటి, ఎప్పుడైతే ఈ మానవ శరీరము తొలి మానవ రూపం ఎత్తేసిందో ఇప్పుడు మొత్తం 100% కాన్షియస్నెస్ అదే చైతన్యం ఎదిగిపోయింది అన్నాం. కానీ ఏం చేస్తుంది, ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ సూక్ష్మ శరీరం కూడా పూర్తిగా ఎదిగిపోయింది, 100% ఎదిగింది. దాన్ని ఎరుక లేకుండా అనుభవిస్తుంది. ఏది ఈ హ్యూమన్ ఫామ్ లో మనం ఉన్నప్పుడు స్థూల చైతన్యం ఉన్నంతసేపు ఎరుకతో
స్థూల శరీరం యొక్క ఎరుక ఉంటుంది, ఎరుక లేకుండా సూక్ష్మ శరీరం కూడా అనుభవిస్తూ ఉంటుంది. కానీ ఎరుక లేని మూలాన్ని అది సూక్ష్మ ప్రపంచాన్ని అనుభవించలేదు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఆల్సో అన్కాన్షియస్ ఆఫ్ ద మెంటల్ బాడీ అండ్ దస్ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద మెంటల్ వరల్డ్. సో మానసిక శరీరం కూడా పూర్తిగా ఎదిగిపోయింది, పని చేస్తుంది దాంట్లో. కానీ దానికి అంటే ఈ హ్యూమన్ బాడీకి ఆ మెంటల్ బాడీ యొక్క మెంటల్ ఫామ్ యొక్క ఎరుక లేదు, మానసిక శరీరం యొక్క ఎరుక లేదు. కాబట్టి మానసిక ప్రపంచాన్ని అనుభవించలేదు. కానీ ఎరుక లేకుండా అది ఉన్నాయి, అది అనుభవిస్తుంది. కానీ ఎప్పుడైతే దాని ఎరుక లేదన్నామో అందుకు మానసిక ప్రపంచాన్ని అది అనుభవించలేదు అంతే. జై బాబా, నాకు అలాగ అర్థమైంది. అంటే ఏ శరీరం యొక్క ఎరుక ఉంటుందో ఆ ప్రపంచాన్ని మాత్రమే మనం అనుభవిస్తుందని ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకున్నాం. అది ఇక్కడ మళ్ళీ ఫోకస్ చేశారనిపించింది. జై బాబా. కానీ ఫుల్లీ ఎక్విప్డ్ అండ్ డెవలప్డ్ అన్నది హైలైట్ చేస్తున్నారు. ఫుల్లీ డెవలప్డ్ అండి, అన్ని లోపల ఉన్నాయి. కానీ దాని యొక్క ఎరుక లేదు, అందువల్ల దాన్ని ఉపయోగించలేదేమో అన్నట్టుగా నాకు అర్థమైంది. అవును. జై బాబా. థ్యాంక్ యూ అమ్మా, బాగానే ఫీలింగ్ చేశారు అమ్మా ప్లేస్. ఏంటి సార్, నాకు వినపడలేదు. థ్యాంక్ యూ అంటున్నాను అమ్మా. అయ్యో జై బాబా, ఏం లేదు సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు ఏ రెండింటి మీద? ఇక్కడ జై బాబా, ఇక్కడ అన్ని దీంట్లో అంటే అన్ని ఫామ్స్ లో కూడా ఈ సబ్టిల్ మెంటల్ సూక్ష్మ మానసిక శరీరాలు పనిచేస్తూ ఉంటాయి. స్థూల శరీరం కూడా ఉన్నది, కానీ స్థూల శరీరం ఎరుక అన్నది మిగతా వాటిలో లేకుండా దీంట్లో హ్యూమన్ కాన్షియస్నెస్ లో ఫుల్గా గ్రాస్ బాడీ మీద, స్థూల శరీరం మీద బాగా కాన్షియస్నెస్ పెరుగుతుంది. అన్నిట్లో ఈ వర్క్ చేస్తున్నట్టే సబ్టిల్ మెంటల్ వర్క్ చేస్తున్నట్టే హ్యూమన్ బాడీలో కూడా వర్క్ చేస్తుంది. కానీ ఎరుక ఉండదు. అంటే ఇక్కడ ఫుల్ కాన్షియస్నెస్ ఉన్నప్పటికీ పూర్తిగా తెలిసి ఉండాలి. అంటే వాటి అనుభవం కూడా ఉండాలి. మేబీ అంతకుముందు ఈ సంస్కారాల వరకు రాలేదు కాబట్టి ఓన్లీ ఇప్పుడు గ్రాస్ బాడీ మీద గ్రాస్ కాన్షియస్ ఉన్నది, అవి పనిచేస్తున్నప్పటికీ అన్నది తెలుస్తుంది. జై బాబా. జై బాబా. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి? సార్ ఇది 2 సమాప్తి చేయండి సార్. జై బాబా అండి. అది మొట్టమొదటి మానవ దేహం రాగానే స్థూల శరీరము సంపూర్ణంగా అభివృద్ధి చెందింది, సూక్ష్మ శరీరము సంపూర్ణంగా అభివృద్ధి చెందింది, మానసిక శరీరము సంపూర్ణంగా అభివృద్ధి చెందింది. అంటే గమ్యము చేరిపోవడానికి, నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందడానికి వీడికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం సమకూరిపోయింది మొట్టమొదటి మానవ దేహం రాగానే. సో భగవంతుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? వీడు నేను భగవంతుడిని అని డిక్లేర్ చేసేస్తాడు అనుకుంటే వీడేమంటాడు? నేను పుల్లైన అంటాడు. ఇదేమిటి? దానికి కారణం చెప్తున్నారు బాబా ఇక్కడ. వీడికి 3 ప్రపంచాలు ఉన్నాయి, స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము. ఈ 3 ప్రపంచాలు దాటిన తర్వాతే ఆ గమ్యం చేరడం అవుతుంది. కానీ వీడు స్థూలము యొక్క ఎరుక మాత్రమే కలిగి ఉంటాడు. ఇది ఇన్ని రకాల ఎక్విప్మెంట్ వీడు సమకూర్చుకున్నప్పటికీ కూడా స్థూలమైన ఎరుకను ఇంకా దాటిపోలేడు వాడు కదా. కనుక నేను మానవుణ్ణి అని అంటాడు వాడు. అది మనం ఇప్పుడు ఉదాహరణ చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేద్దాం. చాలా కాలం అయిపోయింది. ఒక వస్తువును కలిగి ఉండడం వేరు, ఆ వస్తువు యొక్క ఎరుక కలిగి ఉండడం వేరు.
ఒక చీకటి ఆడిటోరియం ఉంది, చీకటిగా ఉంది, పిచ్ డార్క్. ఆ వేదిక మీద 4 బాల్స్ ఉన్నాయి, పెద్ద బాల్స్. ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్, ఒకటి వైట్. ఓకే, రెడ్ ఈజ్ గ్రాస్, బ్లూ ఈజ్ సెటిల్, గ్రీన్ ఈజ్ మెంటల్, వైట్ ఈజ్ పరమాత్మ. 4 బాల్స్ ఉన్నాయి. నేను హాల్లోకి ఎంటర్ అయ్యాను. నా దగ్గర చిన్న పెంటార్చ్ ఉంది. ఆ పెంటార్చ్ ఫ్లడ్ ఒక బంతి మీదే పడద్ది, అంత చిన్న ఫోకస్ అనమాట. అది వేసాను, లైట్ వేసాను. మొట్టమొదట రెడ్ బాల్ మీద పడింది. ఏముందిరా అక్కడ? స్థూలము మాత్రమే ఉంది. అది నిజమా అబద్ధం? ఎందుకంటే 4 ఉన్నాయి అక్కడ, కానీ వీడి దృష్టి మాత్రం స్థూలం మీదే పడింది. కనుక వాడి ఏం చెప్తాం మనం? 4 ఉన్నప్పటికీ వాడి ఎరుక మాత్రము స్థూలమునకు మాత్రమే సంబంధించి ఉంది. అయితే మిగిలినవి కూడా ఉన్నాయి, ఇక్కడ లేకపోలేదు. ఆ టార్చి బ్లూ మీదకి మళ్ళింది, అంటే సూక్ష్మము మీదకి మళ్ళింది అనుకుందాం. ఇప్పుడేమున్నాయిరా? సూక్ష్మం ఒక్కటే ఉంది, ఇంకేమీ లేదు ఇక్కడ అంటాడు. అంటే వాడికి సూక్ష్మమైన ఎరుక మాత్రమే ఉంది, స్థూలం లేదు, మానసికం లేదు, పరమాత్మ లేదు. సరే, అలాగే అది ఇంకా నెక్స్ట్ దశలో పక్కకి మళ్ళీ మానసికం మీదకి వచ్చింది అనుకోండి. ఏముంది? ఓన్లీ మానసికమే ఉంది. అంటే మానసిక దేహం యొక్క చైతన్యము, మానసిక ప్రపంచం యొక్క అనుభవం, ఇంతే ఉంది. స్థూలం లేదు, సూక్ష్మం లేదు, పరమాత్మ లేదు. ఇంకా పక్కకు మళ్ళీ పరమాత్మ మీద లగ్నం అయిందనుకోండి వీడి చైతన్యము, వీడి ఎరుక. అప్పుడు స్థూలం లేదు, సూక్ష్మం లేదు, మానసికం లేదు. అది మజూబ్ పరిస్థితి అదే కదా, అతనికి ఏమీ లేవు, ఉన్నది పరమాత్మ ఒక్కడే. అది ఆ విషయాన్ని ఇక్కడ బాబా చెప్తున్నారు. అంచేత మొట్టమొదటి మానవ దేహం రాగానే వాడికి సంపూర్ణమైన స్థూల శరీరం ఉంది, సంపూర్ణమైన సూక్ష్మ శరీరం ఉంది, సంపూర్ణమైన మానసిక శరీరం ఉంది. కానీ వాడి ఎరుక స్థూలము మీద మాత్రమే లగ్నమై ఉండడం వలన స్థూలము గురించే మాట్లాడుతూ ఉంటాడు వాడు. అది ఇక్కడ వివరంగా బాబా చెప్పారండి. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ఇప్పటిదాకా ఈ డిస్కషన్ మీద ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి, సందేహాలు కానీ? జయబాబు అండి, చెప్పండి. ఒక్క చిన్న డౌట్. అంతకుముందు వామ్ బర్డ్ అండ్ ఫిష్ వామ్స్ ఆ పారాగ్రాఫ్ లో ఇన్స్టింక్ట్ ఈస్ ఫుల్లీ మేనిఫెస్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫైనైట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫైనైట్ మెంటల్ ఫార్మ్ ఆఫ్ ది సోల్ అన్నారు. అక్కడ ఆ జంతు రూపంలో మెంటల్ ఫామ్ లోకి మేనిఫెస్ట్ అయినప్పుడు అక్కడ ఎరుక ఉందా లేదా? ఇది నా ప్రశ్న. ఎరుక ఉంది, డిగ్రీస్ పెరుగుతూ వచ్చిందనమాట. మనం కాన్షియస్నెస్ అని చెప్పి బ్రీఫ్ వెర్షన్లో కన్ను పూర్తిగా మూసుకున్న స్థాయి నుంచి క్రమక్రమంగా ఆ కన్ను విచ్చుకున్నటువంటి ప్రజెంటేషన్ గుర్తుందమ్మా మీకు? ఒక కన్ను బొమ్మ వేసాం. మొట్టమొదట్లో కన్ను పూర్తిగా మూసుకొని ఉంటుంది, తర్వాత 5 degrees, 10 degrees, 20 degrees, 30 degrees, 40 degrees అలా పెరుగుతూ వచ్చిందనమాట. సో జంతువులు కొద్దిగా ఉన్నటువంటిది మానవుడు వచ్చేటప్పుడు 100% పూర్తిగా కళ్ళు తెరిచాడు అనమాట ఇక్కడ. అదే జై బాబా. అంటే ఇంకోలా కూడా చూడొచ్చమ్మా నేను అనుకోవడం, ఇన్స్టింక్ట్ అన్నది రూపాంతర మెంటల్ ఫామ్ గురించే చెప్తున్నారు కదా, దాన్ని ఎలాగా ఫీల్ అవుతాం అన్నది అదే మారుతూ ఉంటుంది, కానీ పేర్లు డిఫరెంట్ అయినాయి. ఇక్కడ యానిమల్ దాకా మనం ఇన్స్టింక్ట్ అని వాడతాం, ఎందుకంటే అది స్వతసిద్ధమైన లక్షణాలుగా ఉంటుంది. హ్యూమన్ ఫామ్కి వచ్చేటప్పటికి అది అంటే ఆ ఇన్స్టింక్ట్ పార్ట్ వరకు, డెఫినేషన్ వరకు అది ఫుల్లీ డెవలప్డ్ అలా తీసుకోవాలి, కానీ అది మారుతూనే ఉంది యాక్చువల్గా లోపల. అందుకే నెక్స్ట్ గ్రాడ్యువల్లీ దిస్ ఇన్స్టింక్ట్ ఈజ్ ఫర్దర్ అండ్ కంప్లీట్లీ మనం ఇంటెలెక్ట్ అంటాం, బుద్ధి అంటాం, ఎందుకంటే ఆ డ్రామాటిక్ చేంజ్ వస్తుంది కనుక అందులో. అలాగే నాగేశ్వరరావు ఇందాక
వరుస స్టెప్స్ చెప్పారు. ఇదే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా వెళ్తుంది, అలా ఇల్యూమినేషన్ దాకా మార్పు చెందుతుంది. అది మార్పు చెందుతూనే ఉంటుంది, కానీ మనకి డెఫినేషన్స్ ఉన్నాయి కదా హ్యూమన్ ఫామ్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని ఇన్స్టింక్ట్ వరకు అన్న డెఫినేషన్ వరకు అక్కడ హైయెస్ట్ ఫామ్ యానిమల్ అలా అని అనిపించింది నాకు. కానీ జర్నీ చెప్పండి. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి, లేకపోతే ముందుకు వెళ్దాం? జై బాబా అండి. కవరి జై బాబు సార్, వినిపిస్తుందండి? స్పష్టంగా ఉందమ్మా. జై బాబా అండి. జై బాబా అండి. Even though the soul has only gross consciousness and is unconscious of subtle and mental, it does work through the subtle and mental bodies, although indirectly on the gross plane. ఇంతవరకు మనం చెప్పుకున్నామండి, ఏదో ఒక్క ఎరుక మాత్రమే ఉంటుందని. మానవ దేహం పొందినప్పటికీ కూడా మిగిలిన అన్ని దేహాలు కంప్లీట్గా వృద్ధి చెందినప్పటికీ ఈ గ్రాస్ యొక్క కాన్షియస్నెస్ మాత్రమే ఆ సోలుకు ఉంటుంది. మానవ దేహం పొందినా కూడా ఈ షట్లు మెంటలు గురించి దానికి ఎరుక లేదు. అయినప్పటికీ కూడా ఇట్ డస్ వర్క్ త్రూ ది షటిల్ అండ్ మెంటల్ బాడీస్ ఆల్దో ఇండైరెక్ట్లీ ఆన్ ద గ్రాస్ ప్లేన్. ఈ ఎరుక లేకపోయినప్పటికీ కూడా ఆ రెండిటిని ఈ గ్రాస్ ప్లేన్లో పరోక్షంగా వాడుకుంటుంది అని బాబా చెప్తున్నారు. ఈవెన్ దో ద గ్రాస్ కాన్షియస్ హ్యూమన్ సోల్ is unconscious of its subtle and mental bodies and their respective subtle and mental worlds, and therefore does not realize the energy of the subtle and the mental mind of the mental, yet it can use energy through various gross aspects of energy such as nuclear energy. అయితే ఎలా వాడుకుంటుందని ఫస్ట్ సెంటెన్స్ లో చెప్పారు కదా. షటిల్కి సంబంధించింది ప్రాణశక్తి, అలాగే మెంటల్కి సంబంధించి మైండ్. ఈ రెండింటిని కూడా అది వాడుకుంటుందట. ఎలాగా? అణుశక్తి వంటి ప్రాణశక్తి యొక్క వివిధ స్థూల అంశాల ద్వారా ప్రాణశక్తిని ఉపయోగించుకుంటుంది. అండ్ ఇట్ కెన్ యూజ్ మైండ్ త్రూ టు వేరియస్ గ్రాస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మైండ్ సచ్ యాజ్ డిజైర్, ఎమోషన్స్ అండ్ థాట్స్. అలాగే మనస్సుని కోరికలు, భావోద్వేగాలు, ఆలోచనలు వంటి మనస్సు యొక్క వివిధ స్థూల అంశాల ద్వారా మనస్సును ఉపయోగించుకోగలుగుతుంది. ఇండైరెక్ట్లీ అయినప్పటికీ కూడా ప్రాణశక్తి షటిల్కి సంబంధించింది, మైండ్ మెంటల్కి సంబంధించింది. రెండింటిని కూడా ఎలా ఉపయోగించుకుంటుందో బాబా ఎలా చెప్తున్నారు. అయితే ఈ మానసికానికి సంబంధించినటువంటి కోరికలు, భావోద్వేగాల, ఆలోచనలు, వాటన్నిటిలో కూడా ఈ కోరికలు అనేది చాలా ప్రొడామినెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మైండ్ అని బాబా లాస్ట్ సెంటెన్స్ లో చెప్తున్నారండి. దీస్ డిజైర్స్ ఆర్ ద ప్రొడామినెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మైండ్. ఈ పారాగ్రాఫ్ లో బాబా చెప్పింది, మానవ దేహం వచ్చే నాటికి ఆత్మకి ఓన్లీ గ్రాస్ కాన్షియస్నెస్ ఉన్నప్పటికీ కూడా వృద్ధి చెందినటువంటి షటిల్ అండ్ మెంటల్ కాన్షియస్నెస్ ను కూడా ఇండైరెక్ట్ గా గ్రాస్ వరల్డ్ లో వాడుకుంటుంది. ఎలా వాడుకుంటుందంటే షటిల్కి సంబంధించిన ప్రాణశక్తిని న్యూక్లియర్ రూపంలో వాడుకుంటుంది, ఉదాహరణకి చెప్పారు. అలాగే మైండ్ని థాట్స్, భావోద్వేగాలు, కోరికలు, వీటి ద్వారా వాడుకుంటుంది. వీటన్నిటిలో కోరికలు అనేవి అతి ప్రబలమైనటువంటివి అని చెప్తున్నారండి. కంటిన్యూ చేద్దాం సార్. ఒకసారి ఆగుదాం అమ్మా, కొంచెం అలాగే. డిస్కషన్ ఏమన్నా మాట్లాడుతాం. ఇక్కడ ఏమన్నా ఉన్నాయండి సందేహాలు పేరా దగ్గర? సార్ డిజైర్స్ ప్రీడామినెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మైండ్ అన్నారు కదా సార్, అది ఒకసారి చెప్పండి సార్. అమ్మా ఎవరు చెప్తారు? అంటే కోరికలే ఈ సంస్కారాలను, కొత్త సంస్కారాలను పుట్టించడానికి, అనుభవాలు పొందడానికి కారణం కదా. ఆ కోరికల మూలంగానే మాయలో ఇంకా కోరుకుపోయి ఉండడం జరుగుతూ ఉంటుంది. దాని గురించి ఇక్కడ ప్రొడామినెంట్ అని చెప్పారేమో.
అంటే మొత్తం నడిపించేది అదే కదా. ఉమ్. ఉమ్. ఇంకోటి కూడా కొంచెం అర్థం కాలేదండి. ఇది సడన్గా న్యూక్లియర్ ఎనర్జీ దాకా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎనర్జీ త్రూ వేరియస్ గ్రాస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనర్జీ అంటే నాకు ఆ డౌట్ ఉంది రాజుగారు. ఇప్పుడు అంటే అంటే గ్రాస్ ఎనర్జీకి సంబంధించి హైయెస్ట్ ఫైనైట్ ఆస్పెక్ట్ అనమాట న్యూక్లియర్ ఎనర్జీ అన్నది కదా. కానీ అది ఏ సందర్భంలో వాడారు అండి అది న్యూక్లియర్ ఎనర్జీ అన్నది? అంటే సడన్ జంప్ లా అనిపించింది ఆ కంపారిజన్. అంటే నార్మల్గా మనం చెయ్యి కదుపుతున్నాం, మనం అవుతున్నాం, మన ఊపిరితిత్తులు కదులుతున్నాయి, హార్ట్ కదులుతుంది, అదంతా కూడా ప్రాణశక్తి అంటారు కదా. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, కానీ సడన్ గా బాబా న్యూక్లియర్ ఎనర్జీ అన్నారు. మిగిలిన ఇక్కడ బాగానే ఉంది. ఆస్పెక్ట్ అనుకోండి, ఇది న్యూక్లియర్ ఎనర్జీ అన్నది ఎనర్జీకి సంబంధించి హైయెస్ట్ ఫైనైట్ ఆస్పెక్ట్. అది సటిల్ లో ఏ లెవెల్లో ఎనర్జీ ఉంటుంది అన్నది ఒక ఎగ్జాంపుల్ గా సడన్ గా చెప్పుకుంటారు. అది ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? ఓకే, అయితే రెండు కూడా కంప్లీట్ చేసేద్దామా. చెన్నై కదా, నాగేశ్వరరావు సమాప్తి చేయమన్నా. టైం 9 నిమిషాలు ఉంది, మీరు క్యారీ ఆన్ చేయండి. అలాగే. సో దిస్ సోల్ now fully gross conscious of the first most human gross form and still unconscious of the subtle and mental experiences in the gross world, the impressions of the last most animal gross form dissociated or dropped. ఇక్కడ బాబా చెప్తున్నారు, అయితే ఈ ఆత్మకి ఉన్న పరిస్థితి ఏమిటి? ఓన్లీ గ్రాస్ కాన్షియస్నెస్ ఉంది, ఈ షటిల్ మెంటల్ కాన్షియస్నెస్ లేదు. అయినప్పటికీ కూడా అది ఏ స్థితిలో ఉంది చెప్తున్నారు. వీటి ఎరిక లేకపోయినప్పటికీ అంతకుముందు చిట్ట చివరి జంతు రూపం యొక్క సంస్కారాలు కదండి మొట్టమొదటి మానవ రూపంలో అనుభవించేది. అదే విషయం మళ్ళీ ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దీనికి ఓన్లీ గ్రాస్ కాన్షియస్నెస్ ఉన్నప్పటికీ, షటిల్ మెంటల్ కాన్షియస్నెస్ లేకపోయినప్పటికీ, లాస్ట్ చిట్ట చివరి జంతు రూపంలో ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాల్ని ఈ మొట్టమొదటి మానవ దేహంలో ఖర్చు చేస్తుంది, అనుభూతి చెందుతుంది. తర్వాత ఆత్మ ఆటోమేటిక్గా డిసోసియేట్ అవుతుంది కదా. అది నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ లో చెప్తున్నారని. ఆ సంస్కారాలు ఖర్చు అయిపోయిన తర్వాత ఆ ఫామ్ ని విడిచిపెట్టేస్తుంది, దాంతో కనెక్షన్ ని, తాదాత్మ్యతని డిస్కంటిన్యూ చేసుకుంటుంది. When all the impressions of the last most animal gross form are exhausted, it is but natural that the first most human gross form is dissociated from the soul. This experience of the soul is universally termed the death of the human being. ఈ పేరాలో చెప్తున్నారు. అయితే ఈ లాస్ట్ మోస్ట్ యానిమల్ ఫామ్ సంస్కారాలు ఫస్ట్ మోస్ట్ హ్యూమన్ ఫామ్ లో ఖర్చు అయిపోయిన తర్వాత సహజంగానే ఆత్మ ఏం చేస్తుంది? దీంతో విడిపడిపోతుంది, వేరుపడిపోతుంది సోలు ఈ దేహంతో. ఈ ఎక్స్పీరియన్స్ ని సర్వసాధారణంగా డెత్ అని చెప్తారు. హ్యూమన్ బీయింగ్ కి డెత్ అని చెప్తారు. డిసోసియేట్ అయ్యే ఆ క్రియని, ఆ ప్రక్రియని అని బాబా ఈ పేరాలో చెప్తున్నారండి. జై బాబు సార్. ఏమైనా ఉన్నాయండి ఈ ప్రశ్నలు? రెండు పారాగ్రాఫ్లు లాస్ట్. మరణం అనేటటువంటి దాన్ని ఇంతవరకు మనకి ఇప్పుడే కదండి సార్ ఇంట్రడ్యూస్ చేశారు బాబా. మరి ముందు ఫార్మ్స్ లో అక్కడ మరణం అని ఎందుకు అనలేదండి? అంటే ఇంత ముందు కూడా రిఫర్ చేశారమ్మా, హ్యూమన్ ఫామ్ లోనే డెత్ అంటాము అన్నట్టుగా చెప్పి రిఫర్ చేశారు. మరణము అన్నారు, ఇది వరకు కూడా డెత్ అని అన్నారు. వేరుపడ్డం అన్నట్టుగా సార్ నేను గమనించలేదు సార్. చెప్పండి. ఏంటంటే ఇంప్రెషన్స్ ఇవన్నీ లాస్ట్ ఫామ్ ఇది వదిలినప్పుడు మిగతా ఫామ్స్ ఏంటంటే వేరే ఫామ్ తీసుకుంటుంది. అంటే స్టోర్ నుంచి ప్లాంట్స్ నుంచి ఇన్సెక్ట్స్ అలాగా. కానీ ఇక్కడ హ్యూమన్ ఫామ్ వచ్చేసరికి ఇంకో ఫామ్ లేదు కాబట్టి అది డెత్ కింద తీసుకొని మళ్ళీ నెక్స్ట్ హ్యూమన్ ఫామ్ వస్తుందని
నేను అనుకుంటున్నాను. సార్ ఇక్కడ గ్రాస్ ఫామ్ అని ప్రతిసారి వాడారండి. యానిమల్ గ్రాస్ ఫామ్, హ్యూమన్ గ్రాస్ ఫామ్ అని. అంటే గ్రాస్ సెటిల్మెంటల్ గురించి చెప్తున్నారు కాబట్టి స్పెసిఫిక్ గా గ్రాస్ వాడారా? గ్రాస్ ఫామ్ అంటే ఇంకా మెంటల్ సబ్టల్ ఫుల్ కాన్షియస్నెస్ రాలేదు కాబట్టి ఇంకా గ్రాస్ ఫామ్ లోనే మనకి అనుభూతి, గ్రాస్ వరల్డ్ లోనే ఉన్నట్టు ఇంకా మనకి అనుకుంటున్నాం. అదేనండి, యాక్చువల్లీ 2 పారాగ్రాఫ్స్ కొత్త విషయం కాదు, ఇంతకుముందు డిస్కస్ చేసినాయి మళ్ళీ ఎందుకో రిపీట్ చేశారు, కానీ బహుశా నెక్స్ట్ పారాగ్రాఫ్స్కి అది ఏదో అవసరం అయి ఉంటుంది. ఒక్కసారి రాజు గారు సమ్మర్ చేసేద్దాం, టైం సరిపోతుంది. చేయండి సార్. ఈ పాయింట్ కూడా కవర్ చేస్తాను. అలా ఈ చాప్టర్లో బాబా హెడ్డింగ్ రీఇన్కార్నేషన్ అని పెట్టారు. కానీ రాతి రూపం నుంచి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము యొక్క అభివృద్ధి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ ప్రక్రియలో ఈ డిస్కషన్ అంతా నడుస్తుంది. స్థూల శరీరం యొక్క అభివృద్ధి మనకి స్పష్టంగా మొదటి నుంచి కనపడుతుంది. సూక్ష్మ మానసిక శరీరాల అభివృద్ధి వృక్షం నుంచి మాత్రమే మనం గమనించే స్థాయిలో చేరుకుంటుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరి మానవుడు మొట్టమొదటి మానవ శరీరం రాగానే 3 శరీరాలు పూర్తిగా అభివృద్ధి చెందాయి కదా. అయితే వాడి గమ్యం ఎందుకు చేరలేదు అని లాజిక్ చెప్తున్నారు. వాడికి స్థూలము యొక్క ఎరుక మాత్రమే ఉంది, సూక్ష్మము యొక్క ఎరుక కానీ మానసిక శరీరము యొక్క ఎరుక కానీ వాడికి లేదు అని చెప్తున్నారు. అయితే వాడికి స్థూలము యొక్క ఎరుక మాత్రమే ఉంది కాబట్టి స్థూల వనరులనే వాడుకుంటాడా? అది కాదు అని చెప్తున్నారు. ఎరుకతో స్థూల శరీరమును వాడుకుంటాడు, ఎరుక లేకుండా సూక్ష్మ మానసిక శరీరాలను కూడా వాడుకుంటాడు. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. ఒక పసివాడు ఉన్నాడు, వాడు నీకు ఎన్ని అవయవాలు ఉన్నాయంటే 2 చేతులు, 2 కాళ్ళు, ఒక ముక్కు, 2 కళ్ళు, 2 చెవులు, నోరు అంటాడు. కానీ అది కాదు కదా. వాడు లోపల హార్ట్ ఉంది, లంగ్ ఉంది, కిడ్నీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాడికి తెలియలేదు. తెలియనంత మాత్రం చేత అవి వాడకపోతే వాడికి క్షణం కూడా మనుగడ సాగించలేడు. కాబట్టి వాడికి ఎరుక లేకపోయినప్పటికీ వాటిని వాడుకోగలుగుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దాన్ని ఏమన్నారు బాబా? ఎరుక లేకుండా వినియోగించడము అన్నారు. అదే విషయం ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఉదాహరణలు ఏం చెప్తున్నారు? మానవుడు కేవలము స్థూలమైన ఎరుకను మాత్రమే కలిగి ఉన్నప్పటికీ కూడా అతనికి ఎరుక లేకుండా సూక్ష్మ మానసిక శక్తులను కూడా వాడుకోగలుగుతారు. ఉదాహరణకి న్యూక్లియర్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ ఉన్నాయి. వీటిని కూడా వాడుకుంటూనే ఉన్నాడు. వాడుకోగలడు, వాడుకుంటాడు కూడా. అలాగే మానసిక శరీరానికి సంబంధించినవి అయినటువంటి కోరికలు, భావోద్వేగాలు, ఇవి కూడా వాడుకుంటూ ఉంటాడు. అయితే మైండ్కి సంబంధించి బాబా అన్నారు, అన్ని రకాలైనటువంటి దానికి సంబంధించిన ప్రక్రియల్లో కోరిక ప్రబలమైనటువంటిది. మరొక సందర్భంలో బాబా అన్నారు, మనసు అంటే కోరికల గంప అన్నారు. ఆ గంపను వంపితే ఏముంటాయి? కోరికలే ఉంటాయి. అంటే కోరికలు, సంస్కారములు ఇంచుమించు ఒకటిగా వివర్ణిస్తూ కూడా బాబా కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అలాగే భగవంతుడికి కలిగిన మొట్టమొదటి సంస్కారము, మొట్టమొదటి కోరికే నేను ఎవరిని తెలుసుకోవాలనే కోరికే తొలి సంస్కారము అన్నారు బాబా. ఇలాగూ ఆ కోరికని ప్రధానమైనటువంటి పాత్ర మనసు యొక్క పనితీరులో అని చెప్పారు బాబా. అంచేత అదే ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఈ రన్నింగ్ ఆ థ్రెడ్ పట్టుకున్నారు బాబా. ఏమన్నారు? చెట్ల చివరి జంతు జాతిలో పోగు చేసుకున్న సంస్కారములను ఖర్చు చేయడానికి మొట్టమొదటి మానవ దేహము వచ్చింది, అంతే కదా. సో అది ఖర్చు అయిపోగానే మొట్టమొదటి మానవ దేహము కూడా రాలిపోతుంది. అలాగూ మానవ దేహం స్థూల శరీరము రాలిపోవడాన్నే మరణము అంటారు.
యాక్చువల్గా స్థూల శరీరం యొక్క మరణం అది. కానీ ప్రపంచం ఏముంటుంది, మానవుడు మరణించాడు అని చెప్తాడు. అంటే ఇది ఈ సీక్వెన్స్ మళ్ళీ ఎక్కడికి తీసుకొస్తున్నారు, రీఇన్కార్నేషన్కి లింక్ చేయడానికి తీసుకొస్తున్నారు దీన్ని అంతా. అది అప్పుడు నెక్స్ట్ చెప్తారనమాట, మిగిలిన జంతువుల్లో మిగిలిన రూపాల్లో మరణం వేరు, మానవుడిగా మరణం వేరు. మిగిలిన రూపాల్లో మరణం రాగానే కొత్త రూపం వస్తుంది. సో వదిలేసిన రూపానికి కొత్తగా ధరించిన రూపానికి ఎంతో కొంత తేడా ఉంటుంది. కానీ మానవుడు మరణించాక మళ్ళీ జన్మించాక ఏమీ తేడా ఉండదు. అది చెప్తూ వస్తారన్నమాట నెక్స్ట్. ఎందుకంటే రీఇన్కార్నేషన్ ఆ లింక్ని కంటిన్యూ చేస్తారు. జై బాబా. జై బాబా సార్. ఇది టైం కూడా అయిందండి, ఇక్కడ ఆపుదాం, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దామండి. అందరికీ జై బాబా అమ్మ. అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికీ జై బాబా. జై మెహర్ బాబా. జై బాబా.